ఇంకనూ నా స్థితి మారలేదే, ఇంకనూ నా జీవితం మారలేదే, ఇంకనూ నా కుటుంబ స్థితి మారలేదే. ఈ రోజైనను నా జీవితం మారుతుందా? ఈ రోజైనను నా జీవితంలో ఓ అద్భుతం జరుగుతుందా అని ఆశిస్తున్న నీకు ఈ రాత్రి నీ ప్రశ్నలకు జవాబు రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, గత అనేక సంవత్సరముల క్రిందట గుంటూరు ప్రాంతంలో ఓ కుటుంబం కొరకు ప్రార్థించడానికి మమ్మల్ని ఆహ్వానించారు. చాలా దూరం, ఒక కుటుంబం కొరకు మాత్రమే ప్రార్థించడానికి వెళ్ళాము. అక్కడ వెళ్ళి చూసిన వెంటనే ఆ కుటుంబంలోకి ప్రవేశించి కూర్చొని ఉన్నాము. ఓ యవన సహోదరి చాలా అందంగా ఉంది, మంచి చదువు చదివిన సహోదరి, చాలా తెలివితేటలు కలిగిన సహోదరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి చైర్లో కూర్చొని మేము ఉన్న సమయంలో మా పిల్లల్ని తీసుకుని వస్తాను బ్రదర్ అని చెప్పి తన యొక్క 2 పిల్లలు తీసుకుని వచ్చింది. 2 చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు. ఆ 2 పిల్లలు తీసుకుని వస్తున్నప్పుడు పెద్ద సహోదరిని మొదట తీసుకుని వచ్చింది. చిన్న పిల్ల కాళ్ళు చేతులు నడవలేకపోతుంది. 2 కాళ్ళు అట్లే వంగిపోయి ఉన్నాయి, 2 చేతులు అట్లే వంగిపోయి ఉన్నాయి. నాలుకను బయటికి తీసుకుని వచ్చి నోరంతా చొళ్ళు కారుస్తూ ఓ మాట కూడా మాట్లాడలే స్థితిలో ఆ చిన్న పాప వేదనతో వచ్చి ఆ తల్లి చెప్పింది, పాస్టర్ గారికి స్తోత్రం చెప్పి. ఆ చిన్న పాప ఏమి తెలియలేని అమాయకురాలుగా 2 చేతులు వంగిపోయి అంటుంది. వేదనతో ఉన్నాను. 2వ పాపను తీసుకొని వచ్చింది. ఆ 2వ పాప కూడా అదే విధంగా ఉంది. ఆ 2వ పాప చిన్న పాప, ఆ పాప కూడా స్థితి కూడా అదే విధంగానే ఉంది. ఆ సహోదరి చెప్పింది, మాకు ఉన్నది 2 కుమార్తెలు, 2 చిన్న పిల్లలు. సొంత మామనిచ్చి నాకు వివాహం చేశారు. చాలా సంతోషంగా ప్రారంభించిన మా జీవితం. 2 చిన్న పిల్లలు మాకు పుట్టారు. 2 అంగవైకల్యం, 2 జీవితాల్లో అంగవైకల్యం. ఎవరు తన యొక్క మాట సరిగా మాట్లాడలేని స్థితి, వెలవలేని స్థితి, అంగవైకల్యం, కాళ్ళు చేతులు అంగవైకల్యం. వేదనతో కుమలితో ఆ సహోదరి చెప్పింది, బ్రదర్ ఉన్నది 2 కుమార్తెలు, 2 కుమార్తెలు ఇదే విధంగా పుట్టారు. కట్టుకున్న నా భర్త సొంత మామ 2 పిల్లలు పుట్టిన అంగవైకల్యంతో ఉన్న పిల్లలను చూసి ఇటువంటి పిల్లలతో ఈ కుటుంబంలో నేను ఉండలేనని చెప్పి అతను వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కన్న తల్లి యవన సహోదరి, సుమారు 30 సంవత్సరములు మాత్రమే ఆ సహోదరికి చిన్న వయసులోనే వివాహం చేశారు. 2 పిల్లలు పెట్టుకొని, బ్రదర్ ఓ తల్లిగా 2 పిల్లల్ని విడిచి నేను ఏ పనికి వెళ్ళలేకపోతూ ఉన్నాను. నా భర్త నన్ను చేయవిడి చేస్తాడు. బ్రదర్ 2 పిల్లలు అమాయకురాలు, మాట కూడా రాదు, సరిగా మాట్లాడలేరు, నడవలేరు. ఆ 2 ఇంట్లోనే పెట్టుకొని ఉండాలి. నేనంటూ ఎక్కడికి వెళ్ళలేను. ఇంజనీరింగ్ చదివాను బ్రదర్, ఇప్పటికీ ఉద్యోగాలు చాలా వస్తూ ఉన్నాయి, కానీ చిన్న పిల్లలు పెట్టుకొని నేను ఏ విధంగా వెళ్ళగలను? అమాయకం. ఆ సహోదరి వేదన పడుతుంది. మా జీవితంలో ఉన్న ఈ వేదన ఎందుకు? మా కుటుంబంలో ఉన్న ఈ స్థితి ఎందుకు? దీనికి కారణమేంటి? తెలియడం లేదయ్యా. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. ఆ సహోదరి 2 పిల్లలు చూసిన వెంటనే మా హృదయాలు పగిలిపోయాయి. కలిసి ప్రార్థన చేసి ప్రభువుని అడిగాను, యేసయ్యా 2 పిల్లలయ్యా,
ఇద్దరు అంగవైకల్యంతో ఉన్నారు. ఇద్దరి జీవితాలు పాడైపోయాయి. వీరి కుటుంబంలో ఉన్న కార్యం ఏంటి అని అడిగినప్పుడు ప్రభు వేదనతో చెప్పాడు. నా కుమారుడా, ఈ కుటుంబముపై శాపం ఉంది. ఈ కుటుంబంపై శాపం ఉంది. శాపం పాపం గురించి బైబిల్లో ఉంది, కానీ ఈ శాపం గురించి ఎక్కువగా ఆలోచన చేసేది లేదే. ఈ శాపం అంటే ఏంటి అని చెప్పి ప్రభు దగ్గర అడిగా. ప్రభువా, ఈ శాపమును గురించి అనేక రహస్యాలు నాకు చెప్పండి అయ్యా. ఈరోజు ప్రజల్లో, ఈరోజు అనేక స్థలాలలో సేవ కొరకే వెళ్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా పలు చోట్ల కుటుంబాలు వేదన పడుతూ ఉన్నాయి. పలు చోట్ల కుటుంబాలు కన్నీరు విడుస్తూ ఉన్నాయి. నా కుటుంబానికి ఇటువంటి స్థితి ఎందుకు వస్తుంది? నా కుటుంబానికి ఇంతటి దురస్థితి ఎందుకు వస్తుంది? వెళ్ళే చోటంతా ప్రభు చెబుతూ ఉన్నాడు, శాపం. నా ఈదర ప్రజల కొరకు ఈరోజు నా దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతున్న ఓ వాక్యం, శాపం నుంచి నా దేవుడు ఈరోజు మీ కుటుంబాలకి విడుదల చేయబోతున్నాడు. చేతులు పడి ఏమేమో పెడతామా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నా, నా యేసు ప్రత్యక్షంగా నాకు ఈ యొక్క మైదానంలో తన శిలువలో తాను మోసిన శ్రమలతో, అదే గాయాలు, అదే వేదనతో, అదే స్థితిలో ఈ మైదానంలో నా యేసు దిగి వచ్చున్నాడు. ఎందుకో తెలుసా? నీ శాపాలు ఈ రోజు ఆశీర్వాదంగా మార్చడానికి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, శాపం అంటే ఏంటి? అయ్యా, పాపం గురించి సంఘాల్లో బోధిస్తూ ఉన్నారు, కానీ ఈ శాపం అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో దీని గురించి తేటగా వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మీ కుటుంబాలలో ఒకవేళ ఏదో ఒక సంభవం వెంటనే రావడం, ఏదో ఒక రోగం, వ్యాధి వంటివి తరతరములుగా రావడం, వెంటనే ఏదో ఒక సమస్యలు, పోరాటాలు, కష్టాలు వెంటనే రావడం, తరతరాలుగా రావడం, ఏదో ఒక సంభవం మీకు, మీ పిల్లలకు వంశ పారంపర్యంగా ఏదో ఒక వ్యాధి కానీ, ఏదో ఒక సమస్య కానీ ఒకవేళ మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నట్లయితే, ఏదో ఒక కార్యం, కొన్ని కుటుంబాలు నేను చూస్తూ ఉన్నాను, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటో కొంతమందికి తెలియకుండా ఉంటుంది. కొంతమంది జీవితాల్లో కొన్ని కుటుంబాలు చూస్తే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కారణం లేకుండా యాక్సిడెంట్ జరిగి ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. ఒకే రకమైన వ్యాధి కొంతమందిని పీడిస్తూ ఉంటుంది. ఈ రోజు చాలా మంది డాక్టర్స్ అంటూ ఉన్నారు, అయ్యా ఇది షుగర్ వ్యాధి, ఇది ఈ వ్యాధి, ఆ వ్యాధి, ఇది పారంపర్యంగా వస్తుంది అని చెబుతూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథమందు తేటగా చెప్పబడుతుంది, పారంపర్యంగా, వంశపరంగా ఏదో ఒక సమస్య, ఏదో ఒక వ్యాధి నీ కుటుంబంలో ఏదో ఒక కార్యం జరుగుతూ ఉన్నట్లయితే ఒకవేళ అది శాపమై ఉండవచ్చు. ఆమేన్, హల్లెలూయా. మీరు అడగవచ్చు, దేవుడు ఆశీర్వదించే దేవుడే కదా, మరి ఎందుకు ఈ శాపం అని చెప్పి? ప్రియ సహోదరి సహోదరుడా, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఎవరు చదవకండి, దయచేసి గమనించండి. 1 నుంచి 15, 14 వాక్యాలు మీరు చూసినట్లయితే దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదముల గురించి వ్రాయబడి ఉంది. కానీ 15వ వాక్యము నుంచి చివరి వాక్యముల వరకు మీరు గమనించి చూసినట్లయితే బైబిల్ వాక్యం చెప్పబడుతుంది, దేవుని యొక్క శాపాల గురించి వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ ప్రక్క మన దేవుడు ఆశీర్వదించే దేవుడు నిజం, ఓ ప్రక్క మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నిజం, కానీ మరో ప్రక్క ఆయన భయంకరమైన కోపం కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు మన జీవితంలో కూడా ఏదో ఒక కార్యం శాపంగా మారి మన జీవితంలో వెంటాడుతుందేమో. ఈ రోజు మనకు ఒక విడుదల ఇవ్వడానికి ఈ ఇతర ప్రాంతానికి నా యేసు శిలువతో, ఆ శిలువలో శ్రమలు అనుభవించిన అదే దృశ్యముతో మన మధ్య దిగి వచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శాపమును గురించి బైబిల్ గ్రంథంలో
నుంచి మనం కొన్ని కార్యాలు మనం చూడబోతున్నాం. ఏ విధంగా ఈ శాపం వస్తుంది? నిర్గమకాండ 20వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని దయచేసి చదవండి. ఏలయనగా దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించుదను. చేతకొట్టి దేవుడు మహిమ పరుస్తామా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వాక్యంలో తేటగా చెప్పబడుతూ ఉంది, నీవు నేను ఆరాధించే దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆమేన్, ఆమేన్. తండ్రుల దోషమును పిల్లలకును, పిల్లల పిల్లలకును 3-4 తరముల వరకు వారి యొక్క పాపాన్ని, వారి యొక్క దోషాన్ని విచారించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా ఈ శాపం ఏ విధంగా వస్తుందట? బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది, పితరుల యొక్క పాపం 3-4 తరముల వరకు, పిల్లలపైన, పిల్లలకు పిల్లలపైన, అది 3-4 తరముల వరకు అది వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అడగొచ్చు, అయ్యా మా తల్లిదండ్రులు చేసిన పాపానికి, వారు చేసిన అక్రమాలకు, వారు చేసిన పాపాలకు నేను ఏ విధంగా శిక్షను అనుభవించగలనని నీవు అడగవచ్చు. నీకు అర్థమయ్యే విధంగా నేను ఒక కార్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక కుటుంబం ఉందనుకోండి, భార్య భర్త ఇద్దరు ఉన్నారనుకోండి. భర్త తన యొక్క పని విషయమై బయట వెళుతూ వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి బయట వెళ్ళిన సమయంలో తన భార్యను కాకుండా వేరే ఏదైనా ఒక వ్యభిచారితో అతడు సాంగత్యం చేసినప్పుడు ఆ సహోదరికి ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లయితే ఆ వ్యాధి అట్లే ఆ సహోదరుడికి వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. ఆ భర్త తన భార్యతో సాంగత్యం చేసినప్పుడు తన భార్యకు ఆ వ్యాధి వస్తుందా రాదా? వస్తుందా రాదా? వారిద్దరికి గర్భఫలంలో పుట్టిన పిల్లలకు కూడా ఆ వ్యాధి వస్తుందా రాదా? వస్తుందా రాదా? సాధారణమైన ఒక వ్యాధికే అంత శక్తి ఉన్నప్పుడు పాపానికి ఎంత శక్తి ఉందని దయచేసి ఆలోచన చేసి చూడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు అనుకుంటూ ఉన్నారు, ఎవరో చేసిన పాపానికి నేనే విధంగా శిక్ష అనుభవించగలనని. బైబిల్ వాక్యంలో దీనికి తేటగా ఆధారాలు ఉన్నాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదాము హవ్వ పాపం చేశారు. ఓ చిన్న కుటుంబమే. దేవుడు చెప్పిన పండును తినకూడదని చెప్పిన పండును ఆజ్ఞాధికారము చేసి ఆ పండును తినిన వెంటనే పాపం వారిలో ప్రవేశించింది. తద్వారా ఏర్పడిన సంభవం ఏంటో తెలుసా? వారికి కలిగిన కుమారులు ఇద్దరిని గూర్చి వ్రాయబడి ఉంది, కాయను హేబేలు గూర్చి. కాయను అనే వ్యక్తి హేబేలు పైన ఈర్ష్య చెందినవాడై అతనిని పొలంలో చంపేశాడు. హేబేలు యొక్క రక్తం పరలోకపు దేవుని వైపు చూసి మొరపెట్టిందని వాక్యంలో తేటగా చెప్పబడుతూ ఉంది. దాని వలన జరిగిన సంభవం ఏంటో తెలుసా? దేవాది దేవుడు దిగివచ్చి కాయను అనే ఈ వ్యక్తిని చూసి దేవుడు శపిస్తున్నాడు. కాయను దేవునికి విరోధముగా నీ సొంత సహోదరిని చంపిన రీతిగా అతని రక్తం ఈ పొలంలో మొరపెడుతూ ఉంది. నీవు చేస్తున్న పాపము నిమిత్తం దానికి దండన అనుభవించాలని చెప్పి అతనికి ఒక దండనను, భయంకరమైన ఒక శిక్షను ఇస్తూ ఉన్నాడు. ఏంటా శిక్ష తెలుసా? నీవు సేద్యపరుస్తావు కానీ నీవు పంటను కోయలేవు. నీవు కష్టపడతావు, నీకు పంట దక్కదు. దేశ నెమ్మదిగా ఉంటావు, వేదనతో కుమిలిపోతావు. దేవుని శాపం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాము హవ్వ మొట్టమొదటిగా పాపం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా